పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన వాన దంచి కుట్టింది. అకాల వర్షంతో మండల కేంద్రంలోని ఐకెపి కొనుగోలు కేంద్రంలో తూకానికి సిద్ధంగా ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయింది. తూకం వేసి లారీ లోడ్కు సిద్ధంగా ఉన్న బస్తాలు సైతం తడిచాయి. ఒక్కసారిగా వచ్చిన గాలివానతో మండలంలోని పలు గ్రామాలలో ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోగా ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు నానా పాట్లు పడ్డారు. మరికొందరి రైతులకు చెందిన వరి ధాన్యం వరదలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు నత్తనడకన సాగిందని చేతికి అందిన పంట వర్షానికి తడిసి ముద్దయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యమును కొనుగోలు చేయాలని తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం వచ్చింది, వడ్డు బిల్లర్తో దొబ్బంగా కూడా వర్షం ఆగలేదు. మొత్తం అది బాగా రేపు ఎల్లుండి పెట్టుకుంటారు సార్ అన్నాడు. పెట్టుకుంటానికి బాగా వచ్చి దొబ్బటాలకి వర్షం బాగా వచ్చింది. ఒక 2% ఉండాలంటే మళ్ళీ నేర్పు అన్నారు. బిల్లర్ పెట్టి దొబ్బినాం. దుబ్బటాలకు వర్షం బాగా వచ్చి వడ్డు కూడా 10 బస్తాలు కొట్టుకుపోయింది. పెద్ద ఇది కూడా చర్య చేసి కొంచెం చూసుకొని మాకు కాంటాక్ట్ చేయగలరు. కూడా కొట్టుకుపోయింది ఇట్లా వాటి వరద బాగా వచ్చింది. లంపు ఉంది కదా, నీళ్ళు బాగుతారు. మీరు కూడా చూస్తారు. పొద్దునకి వెళ్ళి ఎత్తిపోతారు, ఇంకా వస్తలేదు. 6 గంటలతో ఎత్తిపోతే ఇంకా నీళ్ళు వస్తలేదు. ఇప్పుడు బాగుండే ఇవన్నీ నీళ్ళే. బాగానే కొట్టుకుపోయినా అద్దు బిడ్డ అంటే ఒక కుక్క పోసిన ఒక చిత్తమావు ఎండుతాయని పోసే పోతే ఒక ఇట్లా కొంటకపోయి ఆయన వరలే పెట్టే. ఇప్పుడు ఎంత నష్టం చెప్పు అన్నయ్య. ఇంత నష్టపడితే రైతు ఎట్లా బాగుపడతాడు? 60 కట్టం చేసి 3 ఆడపిల్లలు 60 కట్టం చేసి కుప్ప అయితే అంటే దేవుడు ఊలగొట్టవచ్చే. ఈ నష్టపరిహారం కట్టిస్తేనే అల్లుడికి ఏమన్నా బాగుపడతాడు. 15 ఎకరాలు, 1 ఎకరం కాదు 2 ఎకరాలు కాదు. అడ్డికి పావుసారి తెచ్చి 3-4 లక్షలు తెచ్చి పెట్టే. వాళ్ళు అన్నంత మిత్తికి పంట పడినాక ఇత్తనం తెచ్చి ఇస్తే 5 పైసల మిత్తికి తెస్తే దేవుడు ఇట్లా చేయవచ్చు. ఏం చేస్తుంది? ఏం నష్టం కాదు. సర్కారు ఏం పాయితం చెప్తాడో మరి. ఏం లేదు, రైతు ఈ రైతు చూసి రైతు ఏం చేసుకునేది తెచ్చలేదు. ఈ బాధకైతే ఉన్నవా అంటే అట్లా ఉన్నట్టు ఉన్నాడు. ఇప్పుడు మకాన కొంగు పెట్టుకొని ఏడ్చలే కానీ ఏం లాభం లేదు. తలకాయ కొట్టుకుంటాను. నిన్న రాత్రి సుంది ఆన వచ్చా కాడ నుంచి ఎంత కూడా పెట్టినా ఊకుంటలేడు. నేను గింత పట్టుబడి పెట్టినా తెచ్చి నా బిడ్డలు ఉన్నారా అని చెప్తాడు. పోసిన నా ఆల్రెడీ అక్కడ కళ్ళలో ఎండబెట్టుకుని వచ్చి ఇక్కడ పోసిన మ్యాచెట్ వచ్చినాయి. అవి 12 పాము మ్యాచెట్ వచ్చింది. అది మ్యాచెట్ వచ్చినా కూడా నిన్న పరదలు ఇవ్వన్నారు మార్కెట్లో. పరదలు లేక వడ్డ తడిచినాయి. మళ్ళీ మొత్తం మళ్ళీ షిఫ్ట్ చేసినట్టు. ఇక్కడ ఇది హోల్ మొత్తం మూసుకుపోయింది. దీనికి మెయింటెన్స్ ఇది కరెక్ట్ చేయలేడా. మూసుకుపోయి మొత్తం అల్లకి వెళ్ళాక వరద మొత్తం ఇటు వచ్చి ఇట్లా పడి మొత్తం పోయినాయి. అట్లా పడిపోయినాయి. ఆ రైతు అయితే ఒక 2 ట్రిప్పుల వడ్లు మొత్తం అటు మోస్తారు తీసుకున్నాం. 5 కిలో మళ్ళీ కూలి పెట్టి మళ్ళీ మోసుకొచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి. ఇది దాని సరైన మెయింటెన్స్ లేదు. మెయింటైన్ చేసాను. ఇప్పటికైనా కానీ మ్యాచ్ వచ్చిన వడ్లను తొందరగా కొనుగోలు చేయించాలి. ఈ మార్కెట్ చైర్మన్ కానీ ఎమ్మెల్యే సభ కానీ ఎవరైనా కానీ దీని గురించి బాగా శ్రద్ధ తీసుకొని అమ్మాలిని ఎక్కువ పెట్టి వేరే ఊరి నుండి అయినా తీసుకురావాలి. అమ్మాయిలో ఇంకా సరిపోకుంటే తీసుకొచ్చి రోజు 2000 బస్తాలు కాకుండా కనీసం 3-4 బస్తాలు పోయేటట్టుగా చేస్తే రైతులు కొంచెం తొందరగా చాలా వర్షాలు వచ్చేటట్టు ఉన్నాయి. రైతులు కొంచెం చేస్తే కొంచెం రైతులు కొంచెం ఏమైనా లాభదాయకంగా ఉంటుంది. లేకుంటే బాగా లాస్ అయిపోతారు. ఇప్పటికే బాగా లాస్ అయిపోయారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.